అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'సైకోటిక్ రాముడు' 37వ భాగం. రచయిత రూప గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. రేపు ఆకాష్, భూమి వస్తున్నారు. నా గురించి నువ్వేది చెప్పాలన్నా వాళ్ళకే చెప్పు. నీ ఆన్సర్ మీద మన లైఫ్ డిపెండ్ అవుతుంది. నీకు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే అని ఆగి నీ మనసుకు నచ్చింది చెప్పు. కానీ ఒకటి, నీ డెసిషన్ ఏదైనా కానీ నువ్వు మాత్రం నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావు అని అంటూ వెళ్ళిపోతాడు. గీత కళ్ళల్లో కన్నీరు. ఇదంతా దూరం నుంచే భాస్కర్‌రావు గారు వింటూ ఉంటారు. గీత ఏడుస్తూ అక్కడే స్టెప్స్ దగ్గర కూర్చుండిపోతుంది. భాస్కర్ గారు వెళ్దామని ఒక అడుగు ముందుకు వేసి ఆగి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కిందకొచ్చిన అతనికి భాను ఎదురొచ్చి, "ఏమైందండి అలా ఉంది మీ ఫేస్" అంటుంది. "ఏం లేదు భాను, కొంచెం నీరసంగా ఉందంతే. మీరు మహా గురించి దిగులు పడకండి. తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండే ఉంటుంది. ఆకాష్ బాబు వచ్చాక ఒకసారి విషయం చెప్పి ఎంక్వైరీ చేపిద్దాం." "సరే, నేను వెళ్ళి ఇంక పడుకుంటానని" వెళ్ళిపోతాడు భాస్కర్‌రావు. గీత ఏంటి ఎక్కడా కనిపించలేదని అనుకుంటూ చుట్టూరా చూస్తారు. చీనామాతమండ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికని పైకి వెళ్ళింది కదా! ఆ విషయం మర్చిపోయా అనుకుని మేడ మీదకి వెళ్తుంది. గీత అని తల్లి గొంతు విని కళ్ళు తుడుచుకొని, మా ఇక్కడే ఉన్నానని స్టెప్స్ దిగి వెళ్తూ, ఆ చెప్పమ్మా అంటుంది. చెప్పేదేంటి, టైం ఎంతయిందనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఏంటి మాటలు? రా వచ్చి అన్నం తినేసి పడుకో. ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంటా? దెబ్బలు పడతాయి రా అని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది. అప్పటికే డైనింగ్ హాల్ దగ్గర అందరూ కూర్చొనుంటారు. భాను, గీత, భాస్కర్‌రావు ఎక్కడ అని అడుగుతాడు ధనుంజయ్ కస్తూరిని. తెలీదండి అంటూ ఉండగా అప్పుడే వస్తారు భాను, గీత. ఎక్కడికెళ్లారమ్మా అని అడుగుతాడు ధనుంజయ్. గీత పైన ఉంటే తీసుకొని రావడానికి వెళ్ళానన్నయ్య గారు. సరే అయితే భాస్కర్‌రావు గారిని కూడా పిలువమ్మా. ఒకేసారి తినేస్తారు. తనకి ఆరోగ్యం అంతగా బాలేదన్నయ్య. నేను రూమ్‌లో ఫుడ్ తీసుకొని వెళ్తాను. నాన్నకేమైందమ్మా అని అడుగుతుంది. గీత కంగారుగా, ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది అంతే. నువ్వు టెన్షన్ పడకు. ఉదయానికి తగ్గకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్దాంలే గీత. సరే అంకుల్. కస్తూరి నిర్మలమ్మ గారికి భోజనం తినేశారండి. మెడిసిన్ వేసుకొని పడుకొనుంది. అని అందరూ తింటూ ఉంటే గీత, కిరణ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని గమనించిన కస్తూరి, ఏమైంది మీకు? ఏం ఆలోచిస్తున్నారు? అన్నం తినకుండా ప్లేట్‌లో ముగ్గులు వేస్తున్నారేంటి అని అంటుంది. ఇద్దరూ తేరుకొని, అదేం లేదాంటీ అని గీత, నథింగ్ అత్తయ్య అని కిరణ్ అంటాడు. కరుణ, ఏంట్రా సంగతని అడుగుతుంది. ఏం లేదులే నువ్వు తిను అని 2 ముద్దలు తినేసి పైకి లేస్తాడు. రేయ్ పెరుగు వేసుకోలేదని కస్తూరి అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కిరణ్. ఏంటో అండి వీడి మధ్య ఏదో ధ్యాసలో ఉంటున్నాడు. అన్నం కూడా సరిగ్గా తినడం లేదని బాధపడుతూ చెప్తుంది కస్తూరి. ఆ మాటలు వింటున్న గీతకు కూడా మనసు అంతా ఎలాగో అనిపిస్తుంది. అక్కడ ఉండబుద్ధి కాకపోయినా తప్పక ఉండాల్సిన పరిస్థితి. పెట్టిన అన్నం అలా అలా తినేసి అందరికీ గుడ్ నైట్ చెప్పి రూమ్‌కి వెళ్ళడానికి అని వెళ్తూ భాస్కర్‌రావు గారికి బాలేదని భాను చెప్పడం గుర్తొచ్చి వాళ్ళ ఫాదర్ రూమ్‌కి వెళ్తుంది. ఆయన నిద్రపోలేదు కానీ బెడ్ మీద పడుకొని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. నాన్న అని చాలా సౌమ్యంగా పిలుస్తుంది. ఊహల నుంచి తేరుకొని, చెప్పు గీత అంటాడు పైకి లేస్తూ. హెల్త్ ఎలా ఉంది నాన్న? బావుంది తల్లి. మార్నింగ్‌కి తగ్గకపోతే హాస్పిటల్‌కి వెళ్ళేసొద్దాం నాన్న. సరే అమ్మా, నువ్వు తిన్నావా? అని ఆమె తల నిమురుతూ అంటారు. తండ్రి మొహంలో చిన్న నవ్వుకే గీతకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆమె ఆలోచనల్లో కిరణ్ ఉండేసరికి తండ్రి మొహం చూస్తూ ఏడ్చేస్తుంది. నాన్నకి కిరణ్ విషయం తెలిస్తే అసలు ఒప్పుకుంటారా? పైగా నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా పోయినట్టేగా అని ఆమె మనసు 100 విధాలుగా ఆలోచనలో పడుతుంది. గీత కళ్ళల్లో కన్నీరు చూసి, "ఏమైంది గీత? ఎందుకు ఏడుస్తున్నావు?" మరింత దగ్గరకు తీసుకొని అడుగుతాడు. ఇక్కడుంటే కిరణ్‌కి తను మరింత చేరువైపోతుందని భయం వేసి ఎలా అయినా మా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుండగా, "నిన్నే గీత, ఏమైందమ్మా?" అని అడుగుతాడు. చిన్నగా దూరం జరిగి కళ్ళు తుడుచుకొని, "మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం నాన్న?" అని అడుగుతుంది. "నాకు వెళ్ళాలనే ఉందమ్మా. ఆకాష్ బాబు వచ్చాక భూమిని చూసి వెళ్ళిపోదాం." "సరే నాన్న." "ఏం తల్లి, ఇక్కడ ఇబ్బందిగా ఉందా?" "అలా కాదు నాన్న. అక్క వాళ్ళ అత్తారింట్లో ఇన్ని రోజులు ఉండడం కరెక్ట్ కాదుగా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని అంతే. చిన్నదానివైనా బాగా ఆలోచించావు. నేను అదే అనుకుంటున్నాను. ఇంకో 3 లేదా 4 రోజులకు వెళ్ళిపోదామని" అంటాడు. "సరే నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి పడుకుంటాను." వెళ్తూ ఉండగా గీత నాన్నతో ఏమైనా చెప్పాలా? ఇప్పటికైనా తన మనసులో మాట చెప్తుందేమో అని చిన్న ఆశతో అడుగుతారు. భాస్కర్‌రావు వెనక్కి తిరిగి, "ఏం లేదు నాన్న, నిద్రపోండి" అని బయటకొచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి తననే సూటిగా చూస్తున్న కిరణ్ కనిపిస్తాడు గీతకి. గీత కళ్ళు కిందకు దించేస్తుంది. అనుకునే వాళ్ళు మనతోనే ఉండి పరాయి వాళ్ళుగా బిహేవ్ చేస్తే ఆ పైన ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు నీ బిహేవియర్ చూస్తే నాకు అలానే ఉంది. నా గుండెల్లో గుడి కట్టాను కానీ నీకు నా మొహం కూడా చూడటం ఇష్టం లేదని ఇప్పుడే తెలుస్తోంది. అయినా నేను నీకు ప్రాబ్లమ్. దానికి మీ ఫ్యామిలీని ఎందుకు ఇబ్బంది పెట్టడం? రేపు భూమి వచ్చాక తనతో అమ్మకి, నాన్నకి టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. దానికి నువ్వు అడ్డు రావద్దు. నేనే మా ఇంటికి వెళ్ళిపోతాను. యూ జస్ట్ స్టే హియర్ అని వెనక్కి 2 అడుగులు వేస్తూ, "నువ్వు నా నుంచి ఎంత దూరంగా వెళ్ళినా నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటోంది.
నా గుండె నీకోసమే కొట్టుకుంటోంది. అది మాత్రం మర్చిపోకు. గుడ్ బై అని వెళ్ళిపోతాడు కిరణ్. నిల్చున్నదల్లా అక్కడే కుప్పకూలి ఏడుస్తుంటుంది గీత. ఇది మొత్తం వింటున్న ధనంజయ్ గారికి ఏం అర్థం కాదు. గీత, కిరణ్ లవ్ చేసుకుంటున్నారా? అతనిలో అతనికి ఆశ్చర్యం. వెంటనే ఆకాష్ కాల్ చేస్తాడు. ఈ టైంలో ధనంజయ్ గారి కాల్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అంటాడు. జరిగిందంతా చెప్తాడు. మీ అనుమానం కరెక్ట్ డాడ్ అంటాడు. మరి ఈ గొడవలేంటి? నేనక్కడికొచ్చాక ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేస్తాను. మీరు వెయిట్ చేయండి అని అంటాడు ఆకాష్. సరే ఇప్పుడు భూమికి ఎలా ఉంది? బానే ఉంది. కానీ తనని ఈ పరిస్థితిలో వాళ్ళు చూస్తే ఏమవుతుందో అనేది ఆలోచిస్తున్నా. ఏదైనా కానీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నాకదే చాలు. హ్మ్. అంటాడు. ఎన్ని గంటలకు రీచ్ అవుతారు? మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తాం డాడ్. ఓకే టేక్ కేర్ అని కాల్ కట్ చేసేస్తాడు. మార్నింగ్ లేవడమే ఆలస్యం అందరికీ. ఆకాష్, భూమి వస్తున్న సంగతి చెప్పేస్తారు ధనుంజయ్. కానీ భూమి సిట్యుయేషన్ గురించి మాత్రం చెప్పడు. భానుగారి ఆనందానికి అవధుల్లేవు. భూమికి ఇష్టమైన ఐటెమ్స్‌తో డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తుంది. కూతురు కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది. 11 అవుతూ ఉండగా ఇంటి ముందు వ్యాన్ ఆగుతుంది. ఎంతో ఆనందంగా వెళ్ళిన వాళ్ళకి స్ట్రెచర్ మీద భూమిని కనిపించేసరికి షాకవుతారు. ఆకాష్ బాబు ఏమైందని అడుగుతాడు భాస్కర్‌రావు. భూమి ముంబై రావడం శంకర్‌కి తెలిసింది. తనని కిడ్నాప్ చేసి కత్తితో అని ఇంక చెప్పలేక ఆపేస్తాడు. అది విన్న భాను గారు స్పృహ తప్పిపోతారు. అన్నయ్య భాను అని గట్టిగా అరుస్తుంది కస్తూరి. దాంతో భాస్కర్‌రావు గారు భాను, భాను అని ఎంత పిలిచినా తనలో చలనం ఉండదు. డాడ్ మీరు ఆంటీని లోపలికి తీసుకొని వెళ్ళండి. నేను డాక్టర్‌కి కాల్ చేస్తానని చెప్పి మామయ్య భూమిని తీసుకొని రండని అంటాడు. భానుని తీసుకొని లోపలికి వెళ్ళడం వల్ల ఆగి వెనక్కి తిరిగి చూసిన భాస్కర్‌రావుకి వీరేంద్ర కనిపిస్తాడు. ఒక్క సెకండ్ భూమి స్తంభించింది. అంకుల్ మీరు వెళ్ళండని ఆకాష్ అంటాడు. భాను గారిని తీసుకొని లోపలికి వెళ్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ ఇస్తారు. ఈవినింగ్ అవుతూ ఉండగా భాను గారికి స్పృహొస్తుంది. వెంటనే పైకి లేచి ఏవండీ భూమి, భూమి అని అరుస్తుంది. మా అక్క ఇప్పుడు బానే ఉంది. నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది గీత. లేదు నేను భూమిని చూడాలని బెడ్ దిగు పరుగున భూమి గదికి వెళ్తుంది. భూమిని చూసి 2 అడుగులు వేసిందల్లా అక్కడే ఎడమవైపు ఉన్న వీరేంద్రని చూసి ఆగిపోతాయి. వెనక్కి వచ్చిన భాస్కర్‌రావు గారు కూడా అక్కడే నిలబడిపోతారు. ఏవండీ వీరేంద్ర గారని అంటుంది. అమ్మ, నాన్న వాళ్ళ మాటలకు మెలకువ వస్తుంది భూమికి. ఇద్దరు వీరేంద్ర గారిని చూడటంతో అమ్మ, నాన్న అంకుల్ పేరు వీరేంద్ర, ఆకాష్ గారి మావయ్య అని వాళ్ళకి తెలీదనుకుని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంకుల్ వాళ్ళు నా పేరెంట్స్ అని కన్నతండ్రికి చెప్తుంది భూమి. అందరిలో మౌనం రాజ్యమేలుతుంది. అమ్మ నాకు ఆకలిగా ఉంది ఏదైనా పెట్టవా అని అడుగుతుంది. కూతురు మొదటిసారి అడిగిన మాటకి ఇప్పుడే వెళ్ళి తీసుకొనొస్తానని అంటుంది. అమ్మ భూమి నువ్వు రెస్ట్ తీసుకో నేను కింద వరకు వెళ్ళొస్తాను. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి అంకుల్. మీరు పక్కనుంటే చాలా బావుందంటుంది భూమి. ఆ మాటలకి వీరేంద్రకి కళ్ళలో నీళ్లు కారతాయి. అప్పుడే భానుగారు కూడా వచ్చి ఆ మాటలు వింటారు. లోపలికొచ్చి భూమి అని పిలుస్తుంది. ఆమా అని లేవడానికి ట్రై చేస్తుంటే వీరేంద్ర భూమి భుజం పట్టుకొని కొంచెంగా లాగి వెనక పిల్లో అడ్జస్ట్ చేసి నువ్వు తినమ్మా నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు. సరే అంకుల్ అంటుంది. ఇడ్లీ ఒక ముక్క తుంచి తన నోటికి అందిస్తూ కూతురి పరిస్థితి చూస్తూ ఇంకో కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది భానుకి. అమ్మ ఏడవకు ప్లీజ్ అంటుంది. ఏడవకుంటా ఎలా ఉండను చూడు. ఎలా తగిలిందో దెబ్బ. అసలొక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆ టైంలో నా మనసు, నా మైండ్ ఆకాష్ గారి గురించే ఆలోచించాయమ్మా. ఏం చేయాలో తెలియక అలా చేశాను. మీకు చెప్తే ఖచ్చితంగా పంపించరని ఇలా అందరిని బాధపెట్టి నీకు నచ్చిన పనులు చేస్తే చివరికి ఇంతవరకు తెచ్చుకున్నావు. సారీ మా. ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ అంటుంది. కావాలంటే నన్ను ఒక దెబ్బ కొట్టు అంటూ పప్పిలా ఫేస్ పెట్టేస్తుంది. ఆ మాటకి భాను లైట్ స్మైల్ చేస్తుంది. నా మూడ్ ఎలా మార్చాలనేది నీకు బాగా తెలుసు కదా అని అంటుంది. అంతేగాని భానుగారి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అలా మాట్లాడుకుంటూ ఫుడ్ అంతా తినిపించేసి మెడిసిన్ ఇచ్చి కాసేపు పడుకో అంటారు. సరే అని అంటుంది. భాను కిందకొచ్చేస్తుంది. హాల్‌లోనే అందరుంటారు. భానుగారిని చూసిన ఆకాష్ ఆంటీ మీరు వచ్చి ఇలా కూర్చోండి. మీ అందరికొక ముఖ్యమైన విషయం చెప్పాలంటాడు. ప్లేట్ కిచెన్‌లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి భాస్కర్‌రావు గారి పక్కన నిలబడి ఉంటుంది. అంకుల్, ఆంటీ ఈయన మా మావయ్య స్వయాన మా అమ్మ తమ్ముడు అంటాడు భాస్కర్‌రావు. భానుగారు అలా వింటూ ఉండిపోతారు. మీకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అంకుల్ మీ సిస్టర్ మహాలక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నది మా మావయ్య. అవును బాబు. ఇప్పుడు మహా ఎక్కడుందని అడుగుతాడు చెమ్మగిల్లిన తలతో. ఆ మాటకు వీరేంద్ర కన్నీరు పెట్టుకుంటారు. మహా చనిపోయిందంటాడు. భాస్కర్‌రావు గారు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి? ఏంటి నా మహా చనిపోయిందని అడుగుతాడు. అవును బావ అంటాడు. అయ్యో! ఇప్పుడే వెళ్ళిపోయావా? ఈ అన్నయ్యని చూడకుండానే అని తల కొట్టుకుంటూ ఏడుస్తారు భాస్కర్‌రావు. భర్త అలా ఏడవడం చూసి తట్టుకోలేక భాను ఏవండీ ఏడవకండి అని మోకాళ్ళ మీద కూర్చొని చెప్తుంది. గీత కూడా భాస్కర్‌రావు గారి దగ్గరికొచ్చి ఓదారుస్తుంది. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు. అంకుల్ ఏడవకండి. మీరందరూ అనుకున్నట్లుగా మహా అత్తయ్య చనిపోలేదు. తను బ్రతికే ఉంది అని చెప్తాడు. అందరూ కూడా షాకింగ్‌గా ఆకాష్‌నే చూస్తారు. ఏంటి ఆకాష్ బాబు నువ్వనేది? భాస్కర్‌రావు అంటారు. అవును అంకుల్ మహా అత్తయ్య బ్రతికే ఉన్నారు. ఇక్కడే
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు ఆకాష్? వీరేంద్ర కోపంగా అంటాడు. నేను మీకు ముందుగా చెప్పుంటే మీరిన్ని రోజులు ఇక్కడ ఉండేవారు కాదుగా ఆకాష్ బాబు. అసలు ఏమైందని అడుగుతాడు భాస్కర్‌రావు. మొదటి నుంచి మొత్తం చెప్పుకొనొస్తాడు ఆకాష్ అందరికి. భూమి, మహా గారు పడిన కష్టాలన్నీ విన్నాం. అందరి కళ్ళు ఏడవసాగాయి. ఆ యాక్సిడెంట్ కారణంగానే శ్రియకి ఈ పరిస్థితొచ్చిందని చెప్తాడు. అంటే భూమి, మహా, వీరేంద్రల కూతురా? ఆశ్చర్యంగా అడుగుతుంది భాను. అవునంటాడు. భాను నీకు చాలా సార్లు చెప్పానుగా మన భూమి కొన్ని విషయాల్లో మహాలా ఉంటుందని కళ్ళు తుడుచుకుంటూ అంటాడు. అవునండి అని ఆయన కాళ్ళ మీద తలపెట్టుకొని అంటుంది భాను. మీకు తెలియకుండా దేవుడు భూమిని మీ దగ్గరికి చేర్చి మీతో ఉండేట్లు చేశాడు. భాస్కర్‌రావు ఇంకా ఎందుకు ఏడవడం అంటాడు ధనంజయ్. ఏమో ధనంజయ్ గారు ఒకేసారి ఇవన్నీ వింటుంటే ఏడవాలో, ఆనందపడాలో కూడా తెలియడం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన నా చెల్లెలు ఈ రోజు అనాథలా హాస్పిటల్‌లో ఉంది. పుట్టినప్పటి నుంచి మా భూమి కష్టాలన్నీ చూసి ఇంత మంచి ఉన్న ఎవరూ లేని అనాథలా అందరితో అనిపించుకుంది. మా ఇంటికొచ్చినప్పటి నుంచి తనకి ఏ రోజు మనశ్శాంతి కూడా లేదని అంటూ ఇంకా ఏడుస్తారు. నన్ను క్షమించు బావ అని భాస్కర్‌రావు కాళ్ళ మీద పడిపోతాడు వీరేంద్ర. వెంటనే భాస్కర్‌రావు పైకి లేచి ఏంటి బావ ఈ పని? దీంట్లో మీ తప్పేం లేదు. వాళ్ళ తలరాతలో అలా జరగాలని రాసుంది. లేదు బావ మీ ప్రేమ నుంచి తనని దూరం చేసుకొని తీసుకొచ్చాను. తన ప్రేమ తనకివ్వలేకపోయానని ఏడుస్తాడు. తనకి ప్రేమ ఇవ్వలేకపోయావు కానీ ప్రపంచంతో పోరాడి గొప్ప కూతుర్నిచ్చావు బావ. దీని అంతటికి కారణం నేను. నన్ను క్షమించనని గుమ్మం దగ్గర ఉన్న దివాకర్ అంటాడు. అందరూ కొత్తది విన్నట్లుగా చూస్తారు. ఆకాష్ తనని నా ముందు నుంచి వెళ్ళిపోమని గట్టిగా అంటాడు వీరేంద్ర. ఎవరికీ ఏం అర్థం కాదు ఆ సిట్యుయేషన్. వీరు నన్ను క్షమించు. ఆ టైంలో నేను మన నాన్న చెప్పింది చేయాల్సొచ్చిందని అంటాడు. అతని చేతులు విదిల్చి నువ్వు నీకొచ్చే ఆస్తి కోసం, నీ పిల్లల కోసం ఆలోచించావు కానీ, నా కోసం, నా భార్య పిల్లల కోసం ఆలోచించలేదుగా. ఒకవేళ ఆలోచించుంటే నా భార్య, నా కూతురు భూమి, నా మేనకోడలు శ్రియకి ఇన్ని కష్టాలొచ్చేవి కాదు. నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో అని కసిరేస్తాడు వీరేంద్ర. ఆకాష్ నువ్వైనా చెప్పు. అప్పుడు డబ్బులు కక్కుర్తిపడి నిజమే కానీ, నేను కావాలని చేయలేదు. అసలేమైంది దివాకర్? అర్థం కాక అడుగుతాడు భాస్కర్‌రావు. మామయ్య మీరిలా కూర్చోండని దివాకర్‌నంటాడు. మామయ్య మీరు కూడా అని వీరేంద్రనంటాడు. ఆ రోజు హైదరాబాద్ వచ్చిన మహా అత్తయ్య, వీరేంద్ర మావయ్య ఒక ఇంట్లో కొన్ని రోజులున్నారు. అలా ఒకరోజు మా తాతయ్య గారి నుంచి వీరు మావయ్య కాలొచ్చింది. మా తాతయ్యకి సీరియస్‌గా ఉందని. దాంతో అక్కడ మహా అత్తయ్యని వదిలేసి ఇంటికొచ్చాడు వీరు మావయ్య. కంగారులో ఇంటికొచ్చిన వీరు మావయ్యకి మా తాతయ్య కుదిరించిన వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. దానికి వీరు మావయ్య ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మహా అత్తయ్యని చంపేస్తానని దివాకర్ మావయ్య భయపెట్టారు. ఇంట్లో మహా అత్తయ్య ఒక్కతే ఉండడం తనని చంపడానికి మనుషుల్ని కూడా ఇచ్చామని చెప్పడంతో ఫోన్‌లో చూపించేసరికి తప్పక వీరు, మావయ్య ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారే కానీ మావయ్య ఆలోచనలన్నీ మహా అత్తయ్య కోసమే. ఏదో ఒక వంకతో మహా అత్తయ్యని కలవడానికి వెళ్తుండేవాడు. ఆ విషయం ఇంట్లో తెలిసిపోయేసరికి మా తాతయ్య దివాకర్ మావయ్యకి "నువ్వు కానీ వీరుని మహా నుంచి దూరం చేస్తే ఈ ఆస్తిలో సగం నీకు రాసిస్తానని డబ్బాశ చూపించాడు." దాంతో వీరు మావయ్య విషయం మొత్తం ఆయన భార్య రేఖకు చెప్పాడు. అప్పట్నుండి ఆవిడ మావయ్య టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఈ మధ్యలో మహా అత్తయ్యకి డెలివరీ కూడా అయింది. ఇద్దరు ఆడవాళ్ళని ఆవిడకి హెల్ప్‌గా పెట్టారు వీరు మావయ్య. అటు మహా అత్తయ్యని చూసుకోలేకపోతున్నాడు. వీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. వీరు మావయ్య దానితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుని నిశ్చయించుకున్నాడు. కానీ పక్క రోజు దివాకర్ మావయ్య మహా అత్తయ్యకు, వీరు మావయ్యకి రేఖ అత్తయ్య అనే ఆవిడతో పెళ్లయిందని ఫోటోస్ అన్ని పంపించాడు. కానీ అత్తయ్య నమ్మలేదు. నమ్మకపోతే ఇంటికి వచ్చి చెక్ చేయమన్నాడు. భూమిని చేతిలో ఎత్తుకొని ఆవిడ ఆటోలో దిగి నేరుగా ఇంటికే వచ్చారు. అప్పటికే రేఖ గారు మావయ్యని బెదిరించారు. "మీరు ఆ మహాని ఇక్కడి నుంచి పంపించకపోతే చంపేస్తానని." దాంతో ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చిన మహా అత్తయ్యని చాలా మాటలని అవమానించి పంపించేశారు. కానీ తన వెంట ఒక వ్యక్తిని పెట్టారు మావయ్య. ఏడుస్తూ ఇంటికొచ్చిన అత్తయ్యకి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. తనని చంపడానికి వచ్చారేమో అని భ్రమపడి పరిగెడుతూ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయింది. ట్రైన్ ఎక్కి ముంబైకొచ్చేసింది. తన మెడలో బంగారాన్ని అమ్మేసి అక్కడే ఒక ఇంట్లో ఉండేది. పూలు కట్టుకొని ఇస్తరాకులు కుట్టుకుంటూ భూమిని పెంచింది. అలా భూమి పెద్దదయ్యాక కాలేజ్‌లో జాయిన్ అయింది. అక్కడే శ్రియ పరిచయమైంది. ఇద్దరూ కొద్ది రోజుల్లోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మహా అత్తయ్య వెళ్ళినప్పటి నుంచి ఎంక్వైరీ చేయడంతో వీరు మావయ్యకి మహా అత్తయ్య ఎక్కడున్నది తెలిసింది. అత్తయ్యని కలవకపోయినా ఆమెకు కావాల్సిన వాడిని దగ్గర ఉండి చూసుకునేవారు. కొన్ని సంవత్సరాలకి ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడం, రేఖ గారు ఆ విషయం దివాకర్ మావయ్యకి చెప్పారు. మావయ్య అక్కడే కొంతమంది హెల్ప్‌తో శంకర్ అనే రౌడీని అత్తయ్యని, భూమిని చంపడానికి పెట్టాడు. శంకర్ లారీతో వాళ్ళకి యాక్సిడెంట్ చేశాడు కానీ అదృష్టం వాళ్ళు బ్రతికారు. అత్తయ్య కోమాలోకి వెళ్ళిపోయింది. శ్రియకు కాలు ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద ఉండిపోయింది. భూమి, శ్రియ, మహా అత్తయ్య చనిపోయారనుకుని వాళ్ళని లేపడానికి ట్రై చేస్తే మళ్ళీ శంకర్ మనుషులు రావడంతో తప్పించుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్లి ట్రైన్ ఎక్కి అక్కడ మిమ్మల్ని కలుసుకుంది. యాక్సిడెంట్ అవ్వడం కొందరు శ్రియని, అత్తయ్యని హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఎంక్వైరీ చేయగా నాకు కాల్ చేశారు. నేనక్కడికి వెళ్లి జరిగింది తెలుసుకొని శంకర్‌ని జైల్‌లో పెట్టారు. భూమి కోసం చాలా వెతికాను కానీ
తన ఆచూకీ నాకు దొరకలేదు. అందరూ వీళ్ళు చనిపోయారని అనుకున్నారు. చివరికి వీరేంద్ర మావయ్య కూడా దానితో రేఖ గారిని కొట్టి ఆ ఇంటితో రిలేషన్స్ వదిలేసి సింగపూర్ వెళ్ళి అక్కడ తన చదువుతో అనాథ పిల్లలకి సేవ చేసుకుంటూ ఉన్నారు. నేను విషయం చెప్పాక మావయ్య మళ్ళీ ఇక్కడికొచ్చారు. జరిగిందంతా చెప్పాడు ఆకాష్ అందరికీ. బాబు నేను మహాని చూడాలి. నన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్ళు అని ఆర్తిగా అడుగుతాడు భాస్కర్‌రావు. తప్పకుండా తీసుకొని వెళ్తాను అంకుల్. కానీ మీరంతా నాకొక ప్రామిస్ చేయాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ విషయాలు భూమికి తెలియనివ్వకూడదు. టైం వచ్చాక నేనే తనకి అన్ని దగ్గరుండి చెప్తాను. సరే బాబు అని మామ్, నువ్వు భాను ఆంటీ భూమిని చూసుకోండి. మేమంతా హాస్పిటల్‌కి వెళ్ళేసొస్తాం. ఈలోపు తనకి మెలుకువ వస్తే కరుణ, గీత ఇద్దరు మేనేజ్ చేయండి. ఒకేసారి అందరం బయటికి వెళ్ళామంటే తనకి ఖచ్చితంగా డౌటొస్తుంది. సరే కన్నా అంటుంది కస్తూరి. అలాగే బావ అని గీత, సరే ఆకాష్ అని కరుణ అంటారు. అందరూ హాస్పిటల్‌కి కదులుతారు. అప్పుడే అక్కడికొచ్చిన కిరణ్, కిరణ్ ఎలా ఉంది అత్తయ్య? హెల్త్ నౌ షీ ఈస్ ఫైన్ అని భూమిని చూడాలి ఉంటుంది. అందరిని తీసుకొని అక్కడికే వెళ్తున్నాను. అంటాడు. సరే నువ్వు ఫ్రెష్ అయ్యాక రా. అని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కిరణ్. అతను అలా సైలెంట్‌గా వెళ్ళిపోవడానికి కారణం లేకపోలేదు. గీత నుంచి డైవర్ట్ అయిపోదామని బలంగా నిశ్చయించుకున్నాడు. అపోలో హాస్పిటల్‌లో కారు దిగిన భాస్కర్‌రావు, వీరేంద్ర, ధనుంజయ్, దివాకర్, ఆకాష్ లోపలికి వెళ్తారు. డైరెక్ట్‌గా రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. చెల్లెల్ని చూడాలన్న ఆనందం భాస్కర్ గారికుంటే ఎప్పుడెప్పుడు భార్యను చూడాలని, తన క్షమాపణ చెప్పాలని, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆరాటంలో వీరేంద్ర. డోర్ ఓపెన్ చేసిన ఆకాష్ బెడ్ మీద పడుకునున్న మహాని చూసి ముందుకు వెళ్తాడు. తన వెనకే భాస్కర్‌రావు, వీరేంద్ర ఉంటారు. బయట ధనుంజయ్, దివాకర్ ఉంటారు. డోర్ సౌండ్‌కి మెలకువ వచ్చిన మహా చిన్నగా కళ్ళు తెరుస్తుంది. నర్సుకి సైగ చేసి బయటికి పంపించేశాడు ఆకాష్. అత్తయ్య అని తన దగ్గరికి వెళ్తాడు. ఎవరు అన్నట్లు చూస్తుంది. నేను ధనుంజయ్ గారి కొడుకుని ఆకాష్. బాబు నువ్వే అంటగా నన్నిక్కడికి తీసుకొనొచ్చింది. అవునత్తయ్య అంటాడు. బాబు నీకు నా వయసు తెలిస్తే చెప్పవా? తను బతికే ఉందిగా. ఆ రౌడీలేమీ చేయలేదుగా. శ్రేయ ఎలా ఉందని కళ్ళలో నుంచి ఒప్పుకు వస్తున్న కన్నీరుతో అడుగుతుంది. అత్తయ్య మీరెక్కువగా టెన్షన్ పడకండి. వైషు అలానే శ్రేయ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నిజంగానా బాబు? నిజం అత్తయ్య. చాలా మాటన్నావు చాలు. కానీ వాళ్ళని ఇక్కడికెందుకు తీసుకొని రాలేదు? నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే నా బిడ్డ నా కోసం వస్తుంది. ఎక్కడ అని చుట్టూ చూసిన మహాకి, ఆకాష్‌కి సైడ్‌కి భాస్కర్‌రావు కనిపిస్తారు. ఆమె నోట మాట బయటికి రాలేదు. కాసేపు అక్కడంతా మౌనం. అత్తయ్య అని చిన్నగా కదుపుతాడు ఆకాష్. అన్నయ్య అని చాలా చిన్నగా అంటుంది. మహా అని పరుగున ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేతిని చేతిలోకి తీసుకొని, ఎలా ఉన్నావు తల్లి? ఏమైందమ్మా నీకు ఈ పరిస్థితి? అని బోరున ఏడుస్తాడు భాస్కర్‌రావు. అక్కడ ఉండలేక కన్నీరు కారుస్తూ బయటికొచ్చేస్తాడు వీరేంద్ర. ఏమైంది వీరు? అని అడుగుతాడు ధనుంజయ్. బావా అని ధనుంజయ్‌ని పట్టుకుని ఏడ్చేస్తాడు వీరు. ఏమైంది వీరు? అని కంగారుగా అడుగుతాడు. నా వల్ల మహాకి, భూమికి ఎన్ని కష్టాలు బావా! నా కోసం వచ్చిందే కానీ ఏ రోజు సుఖపడిందే లేదు. పైగా కష్టాలిచ్చాను. నాలాంటి వాడు బతకూడదని ఏడుస్తూ చెప్తాడు వీరు. అలా మాట్లాడకు వీరు. నువ్వేది కావాలని చేయలేదు. నీ జీవితం అలా ఉండాలని పైవాడు రాసాడంతే. అలానే ఎప్పుడో నీకు దూరమైన నీ ఫ్యామిలీ మళ్ళీ నీ దగ్గరికి తెచ్చాడు. అలాంటిది ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ బాధపడకూడదు. ఇప్పటి వరకు నీ కూతుర్ని, నీ భార్యని ఇవ్వలేని సంతోషాన్ని ఇప్పుడివ్వు. వాళ్ళతో గడపలేని టైంని ఇప్పుడు గడుపు. మళ్ళీ మీ జీవితాల్లోకి ఆనందాన్ని ఆహ్వానించడని ధైర్యం చెప్తాడు ధనుంజయ్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.